రైట్ గా ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు కాంగ్రెస్ ముందుకు వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. అదే మాట వినిపిస్తోంది కూడా. ముస్లింల ఓట్లను బుట్టలో వేసుకునేందుకు వేసిన బోనుకు అజారుద్దీన్ జాక్ పాట్ కొట్టారన్న టాక్ కూడా నడుస్తోంది. ఎవరికి తెలియకుండా ఒక్క రోజులో అజారుద్దీన్ మంత్రి అయ్యే ఛాన్స్ కొట్టేశారు. అంటే ఒక్క అజారుద్దీన్ బూచి చూపి ఇటు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓటెక్కాలని, అటు బీహార్లోనూ విజయం దక్కించుకోవాలన్న వ్యూహంతో ఉన్నట్లుగా తెలుస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లిం ఓటర్లను ప్రభావితం చేసే విధంగా కాంగ్రెస్ ఈ కీలక నిర్ణయం తీసుకుందన్న విమర్శలు కూడా వస్తున్నాయి. అంతేకాదు జూబ్లీహిల్స్ టికెట్ ఇవ్వాలని హైకమాండ్ కు అప్లికేషన్ పెట్టుకున్నారు అజారుద్దీన్. టికెట్ ఇవ్వకపోగా ఎమ్మెల్సీకి నామినేట్ చేసిన ప్రతిపాదన పెండింగ్ లో ఉండగానే ఆఘ మేఘాలపై అమాత్యుడిని చేసేశారు. ఇదే ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. తెలంగాణలో ఉన్న సీనియర్ నేతలకు కూడా తెలియని విధంగా అంత గప్చుప్ గా జరిగిపోయిందంటున్నారు కాంగ్రెస్ నేతలు. అధికార కాంగ్రెస్ లో ఈ కంగారెందుకు? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఎంఐఎం మద్దతుగా నిలిచింది. గతంలో పోటీ చేసిన ఎంఐఎం గట్టి పోటీ ఇచ్చింది కూడా. అయినా ఈసారి మాత్రం పోటీకి దూరంగా ఉండి కాంగ్రెస్ కు జై కొట్టింది. అందుకే నియోజకవర్గంలో ఉన్న మైనార్టీ ఓటర్లను గంపగుత్తగా ఖాతాలో వేసుకోవాలన్న వ్యూహంతో పావులు కదుపుతుందన్న టాక్ నడుస్తోంది. అయితే ఎందుకో తెలియదు కానీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్ల చేతిలో నుంచి జారిపోతున్నారని ఉలిక్కి పడుతున్నారో, లేక అజారుద్దీన్ మంత్రిని చేయడం ద్వారా అలా జారిపోయిన ముస్లిం ఓటర్లు తిరిగి హస్తంగూటికి వచ్చేస్తారా? ఒక్క ఉప ఎన్నిక మాజీ క్రికెటర్ కు జాక్ పాట్గా మారిందే. ఇంతకీ ఇది ఏఐసీసీ నిర్ణయమా, సీఎం రేవంత్ నిర్ణయమా? ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మొత్తం చక్రం తిప్పుతున్నారా? రేవంత్ పేరుకే ముఖ్యమంత్రినా? ఢిల్లీ టు హైదరాబాద్ వయా బైపాస్ త్రూ వర్కౌట్ అవుతుందా? ఢిల్లీలో రేవంత్ మాట చెల్లుబాటు కావడం లేదా? అజారుద్దీన్ విషయంలో రేవంత్ ను ఒప్పించారా? ఇక వాస్తవానికి చూస్తే గనుక కామారెడ్డిలో రేవంత్ కోసం షబ్బీర్ అలీ సీటు త్యాగం చేశారు. అలాంటి షబ్బీర్ అలీని ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేయాలని అనుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. నీకిది నాకిది అని నాడు కుదిరిన డీల్ ను రేవంత్ ఫుల్ఫిల్ చేయలేకపోయారా? షబ్బీర్ అలీని కాదని అజారుద్దీన్ ను క్యాబినెట్ లోకి తీసుకున్నారంటే ముఖ్యమంత్రిగా రేవంత్ మాట చెల్లుబాటు అయినట్లా కానట్లా? అజారుద్దీన్ మంత్రిని చేయడం ఎంఐఎం అధినేత అసదుద్దీన్ అంగీకారమేనా? అజారుద్దీన్ కు పదవులు టికెట్లు వద్దని అసదుద్దీన్ చెప్పినట్లు ప్రచారం నడిచింది. అయితే ఇప్పుడు అసదుద్దీన్ కాదని అజారుద్దీన్ మంత్రిని చేస్తే ఈక్వేషన్ ఎలా సెట్ అవుతోంది? నవీన్ యాదవ్ కు మద్దతు ఇచ్చిన అసదుద్దీన్ ఇప్పుడు ఏం చేస్తారు? అజారుద్దీన్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వరకే మంత్రిగా ఉంటారా? పూర్తికాలం కేబినెట్ లో కొనసాగుతారా? ఇలా చాలా ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా చూస్తున్నాం. అంతా గప్చిప్ గా అసలు సాధారణంగా కాంగ్రెస్ పార్టీలో ఏదైనా జరుగుతుందంటే చర్చలు ముందు హైదరాబాద్ లో, తర్వాత అంటే తెలంగాణలో, తర్వాత ఢిల్లీలో ఈ మంతనాలు, చాలా పేర్లు వస్తాయి, ఈక్వేషన్స్ వస్తాయి. ఆ తర్వాత దాంట్లోంచి మనం అనుకున్న పేర్లు కాకుండా వేరే పేర్లు రావడం ఇవన్నీ చూస్తూ ఉంటాం. కానీ ఎవరికీ తెలియకుండా గప్చిప్గా అజారుద్దీన్ పేరు రావడం, ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయడం కూడా మనం చూసాం. నిజంగానే బైపోల్లో గట్టెక్కుతుందా కాంగ్రెస్ పార్టీ? ప్రజలకి ఇవన్నీ ఈక్వేషన్స్ తెలియకుండా ముందుకెళ్తారు. అసలే కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ హక్కు ఎక్కువ. గతంలో మంత్రి పదవులు ప్రకటించినప్పుడే జరిగినటువంటి వార్ మనం చూసాం. దాని తర్వాత పేలినటువంటి కౌంటర్స్ కూడా మనం చూసాం. ఇప్పుడు కండిషన్ ఏంటనేది పెద్ద ప్రశ్నగా మారుతోంది. దీనికి సంబంధించినటువంటి స్పెషల్ డ్రైవ్ మా ఇన్పుట్ శ్రీకాంత్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. మొత్తానికి అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చాలా మీరు అన్నట్టు చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఉండే, చాలా ఈక్వేషన్స్ ఉన్నాయి. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ రకరకాల ఈక్వేషన్స్ ఉండే. అభ్యర్థి విషయంలో కానీ, ప్రచారం విషయంలో కానీ బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి ముందే ఉండే. అయితే ముస్లింల విషయంలో మైనార్టీ ఓటు బ్యాంక్ ఎక్కువ ఉంటుంది. అక్కడ ఆల్మోస్ట్ ఒక 30% మైనార్టీ ఓటు బ్యాంక్ ఉంటుంది. 1,00,000కు పైగా మైనార్టీలు అక్కడ ఓటు బ్యాంక్ ఉంటుంది. సో వీటిని క్యాచ్ చేసుకోవడానికి అటు బీఆర్ఎస్ పార్టీ కానీ, ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ శతవిధాల ప్రయత్నం చేస్తోంది. సో ఇట్లా నేపథ్యంలో ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. అజారుద్దీన్ ని మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అజారుద్దీన్ భారత మాజీ కెప్టెన్, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజారుద్దీన్ ఇప్పుడే కాసేపటి కిందనే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సో భారత జట్టు మాజీ కెప్టెన్ అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పొలిటికల్ ఈక్వేషన్స్ ఎట్లా ఉండబోతున్నాయి అనేది కూడా ఒక చర్చ బలంగా నడుస్తోంది. గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ ప్రమాణ స్వీకారం చేయించారు. రాజ్భవన్ దర్బార్ హాల్లో జరిగింది. సో దీంట్లో అఫ్ కోర్స్ బాంబే టూర్ లో నిన్న బాంబేకి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు బాంబే నుంచి నేరుగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి గవర్నర్ రాజ్భవన్ కు చేరుకున్నారు. ముఖ్యమంత్రి రాగానే కాసేపటి కిందనే
అజారుద్దీన్ ముఖ్యమంత్రి నేతృత్వంలో అటు స్పీకర్ గడ్డం ప్రసాద్ గాని, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తో పాటు కోమటిరెడ్డి వెంకరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తో పాటు సిఎస్ రామకృష్ణరావు గాని, ఇంకా ఎమ్మెల్యేలు కొంతమంది కీలకమైనటువంటి ఎమ్మెల్యేలు హైదరాబాద్ లో అందుబాటులో ఉన్న వాళ్ళు, వీళ్ళందరి ఆధ్వర్యంలో గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ అజారుద్దీన్ తో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. సో ఇక మినిస్టర్ అజారుద్దీన్ గా మారిపోయారు. సో గతంలో మొరాదాబాద్ ఉత్తరప్రదేశ్ నుంచి లోక్సభ స్థానానికి పోటీ చేసి 2009లో గెలిచినటువంటి అజారుద్దీన్ ఆ తర్వాత అంటే అదే సంవత్సరం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం, అంతకుముందు ఆయన పైన బీసీసీఐ నిషేధం విధించడం మ్యాచ్ ఫిక్సింగ్ కారణాలతోటి. తర్వాత 2012లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆయన పైన ఉన్నటువంటి నిషేధాన్ని ఎత్తివేసింది. అంతకుముందు 2009లో ఏఐసీసీలో చేరడం జరిగింది. ఉత్తరప్రదేశ్ నుంచి ఆయన పోటీ చేశారు. ఉత్తరప్రదేశ్లో మొరాదాబాద్ నుంచి లోక్సభ స్థానానికి ఆయన ఎన్నికయ్యారు. ఆ తర్వాత రాజస్థాన్ నుంచి కూడా పోటీ చేసి అక్కడ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఇక్కడ ఈ హైదరాబాద్ లో హెచ్సిఏ క్రికెట్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. సో ఆ తర్వాత జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గతంలో మాగంటి గోపీనాథ్ పైన పోటీకి దిగి 2వ స్థానానికి పరిమితమయ్యారు. కేవలం ఒక 12,000 ఓట్ల పైచిలుకు ఓట్ల మెజార్టీతో అజారుద్దీన్ ఓటమి పాలయ్యారు. బట్ ఆయన ఓటు బ్యాంకు ఆయనకుంది. అయితే ఇట్లాంటి నేపథ్యంలో ఈసారి కూడా ఆయనకి టికెట్ రాబోతోందని చెప్పేసి ఆయనే ప్రచారం చేసుకున్నారు. ఆయనే అభ్యర్థిగా ఉంటున్నారని చెప్పేసి ప్రచారం చేసుకున్నారు. ఆ పనులు కూడా మొదలు పెట్టుకున్నారు. ఆల్మోస్ట్ 2-3 నెలలు పనులు కూడా చేసుకున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ ను బరిలోకి దింపింది. సో అజారుద్దీన్ కొంత అలకబున్నా కానీ అజారుద్దీన్ కి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఎమ్మెల్సీ పదవి ఆఫ్ కోర్స్ ఇంకా అది పెండింగ్ లో, సుప్రీంకోర్టులో పెండింగ్ లోనే ఉన్నటువంటి అంశం, గవర్నర్ కోటాకు సంబంధించినటువంటి విషయం. సో తర్వాత పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి ఏంటి, టెక్నికల్ అంశాలు కొన్ని వెంటాడుతున్నా కానీ సో ఈలోపే మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేశారు. సో ఒక 6 నెలల కాల గడువు మాత్రం ఉంది. అయితే ఈ మంత్రి పదవి మాత్రం ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఎన్నికలను ప్రేరేపించడానికే, ఓటర్లను ప్రలోభ పెట్టడానికే ఈరోజు అజారుద్దీన్ ని మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారంటూ కూడా బీజేపీ ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కేంద్రానికి కూడా ఈ అంశాన్ని పంపించడం జరిగింది. దీనిపైన ఇప్పటివరకు ఎట్లాంటి రిప్లై కానీ ఎట్లాంటి రియాక్షన్ కానీ రాలేదు. బట్ ఈలోపే మంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగింది. ఈ పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి మాట్లాడదాం. మనతో పాటు నర్ర విజయ్ గారు, అట్లాగే అంద సత్యం గారు కూడా జాడవుతున్నారు. నమస్తే అండి. బిఫోర్ దట్ ఒకసారి మా కరెస్పాండెంట్ స్వామి దగ్గరికి వెళ్దాం. స్వామి, గుడ్ ఆఫ్టర్నూన్. స్వామి వినిపిస్తుందా? స్వామి గుడ్ ఆఫ్టర్నూన్. సో మొత్తానికి మంత్రిగా, ఏకైక మంత్రిగా కేబినెట్ లో ప్రమాణ స్వీకారం చేశారు. జిష్ణుదేవ్ శర్మ ప్రమాణ స్వీకారం చేయించడం కూడా జరిగింది. ఇప్పటికే దీనిపైన కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా కంప్లైంట్ వెళ్ళింది. ఇది కేవలం ఓటర్లను ప్రలోభ పెట్టడానికే ఈ మంత్రి పదవి ఇస్తున్నారని చెప్పేసి బీజేపీ కంప్లైంట్ కూడా చేసింది. సో ఎట్లా ఉండబోతున్నాయి పరిణామాలు? సో ఈ ఎమ్మెల్సీ పదవికి సంబంధించినటువంటి అంశం కూడా ఇప్పటికే సుప్రీంకోర్టులో ఈ అంశం పెండింగ్ లో ఉంది. టెక్నికల్ గా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా కానీ మొత్తానికి ప్రమాణ స్వీకారం జరిగిపోయింది. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత పరిణామాలు ఎట్లా ఉండొచ్చు స్వామి? శ్రీకాంత్, ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వంలోకి అజారుద్దీన్ తీసుకోవడం అనేది కూడా ఇప్పుడు రాజకీయంగా, వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయంగా మనం భావించాలి. ఇందులో వైపు గత కొద్ది కాలంగా ఆయన ఆ టికెట్ ఆశించి భంగపడ్డప్పటికీ కూడా పార్టీ అధిష్టానం ఆదేశం మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కేబినెట్ లోకి అజారుద్దీన్ కి అవకాశం కల్పించారు. కొద్దిసేపటి క్రితమే రాజ్భవన్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఒకవైపు పొలిటికల్ గా ఆయన పైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో సహా పలువురు ఆరోపణలు చేస్తున్నారు. ఒకవైపు మ్యాచ్ ఫిక్సింగ్ లాంటి కేసుల్లో ఆయన దేశం పరువు తీశారు. ఆయన ఎస్సీఏ లాంటి కేసులు ఉన్నాయి. అలాంటి వ్యక్తికి ఆ కేబినెట్ లో అవకాశం కల్పించారని చెప్పేసి ఆయన చేసిన వ్యాఖ్యలకు పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో సహా కాంగ్రెస్ నేతలంతా కూడా ఎదురుదాడి చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆయనను అడ్జస్ట్ చేయడం, ఒకవైపు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సందర్భంగా తెలంగాణలో కీలకమైనటువంటి ఈ మైనార్టీ ఓటు బ్యాంక్ ని తమ వైపు మలుచుకోవడం, కాంగ్రెస్ పార్టీ కేవలం మైనార్టీలను ఓటు బ్యాంక్ గా చూస్తుంది తప్ప వాళ్ళకి ఎలాంటి అవకాశం ఇవ్వట్లేదని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి ఇతర పార్టీ నుంచి వచ్చినటువంటి ఆరోపణలకు చెక్ పెట్టడం కోసమే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. రీసెంట్ గా ఢిల్లీకి వెళ్ళినటువంటి సీఎం రేవంత్ రెడ్డి పార్టీ పెద్దలు కేసీ వేణుగోపాల్ తో సహా పలువురు కీలక నేతలతో చర్చలు చేశారు. ఆ తర్వాతనే అనూహ్యంగా అజరుద్దీన్ పేరు తెరపైకి వచ్చింది. అసలు
జూబ్లీహిల్స్ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డటువంటి అజారుద్దీన్ ని ఒకవైపు ఒక దశలో అతన్ని ఎలాంటి పట్టించుకోకుండా వదిలేసినటువంటి పార్టీ అధిష్టానం, పార్టీ పెద్దలు ఆయనకు ఢిల్లీలో సోనియా గాంధీ వద్ద, రాహుల్ గాంధీ, ప్రియాంక వద్ద ఉన్నటువంటి ఆయన ఆ లాబింగ్ స్కిల్స్, ఆయనకు ఉన్నటువంటి అక్కడ గుడ్ విల్ కారణంగా పార్టీ పెద్దలు దేశంలో ఒక కీలకమైనటువంటి మైనారిటీ నేత, ఒక జాతీయ స్థాయిలో పేరు పొందినటువంటి అజారుద్దీన్ ని అశ్రద్ధ చేస్తే పార్టీకి నష్టం గ్రహించి ఆయనకు అవకాశం కల్పించారు. రీసెంట్ గా సుప్రీంకోర్టు తీర్పుతోటి ప్రొఫెసర్ కోదండరాం, అదే విధంగా ఇటు అమీర్ అలీ ఖాన్ సభ్యత్వం రద్దు కావడం, గవర్నర్ కోట ఎమ్మెల్సీగా, ఆ తర్వాత మళ్ళీ ఇద్దరికి అవకాశం కల్పించాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా అమీర్ అలీ ఖాన్ పక్కన పెట్టి మళ్ళీ అజారుద్దీన్ పేరుని, అదే విధంగా ఇటు ప్రొఫెసర్ కోదండరాం పేరుని, ఇద్దరి పేరును పరిశీలించి ఇద్దరిని కూడా కేబినెట్ ఒకవైపు గవర్నర్ కోట ఎమ్మెల్సీగా తీసుకోవాలని చెప్పేసి డిసిషన్ తీసుకున్నారు. కానీ ఇంకా వాళ్ళకి పదవులు ఇవ్వక ముందే ఇప్పుడు మళ్ళీ అజారుద్దీన్ కేబినెట్ లోకి తీసుకోవడం మనం చూస్తున్నాం. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకవైపు అప్పుడు సిద్దిపేట నుంచి రాజీనామా స్వామి, ఈ నిర్ణయం వెనక ఇందాక మీరు అన్నారు అజారుద్దీన్ కు ఉన్నటువంటి నేషనల్ లెవెల్ కాంటాక్ట్స్ కానీ, లేదంటే ఉత్తరప్రదేశ్ లో మొదటిసారి గెలిచినటువంటి మొరాదాబాద్ నుంచి ఆ కాంటాక్ట్స్ కానీ, అఫ్ కోర్స్ అజారుద్దీన్ నేషనల్ లెవెల్ పర్సనే. అట్లాంటి వ్యక్తిని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నేనే పోటీకి దిగుతున్నాను ప్రచారం చేసుకున్నారు. ఆయనను కాసి కొద్ది రోజులు పక్కన పెట్టారు. అసలు అజారుద్దీన్ ఎవరు పట్టించుకోలేదు. మీనాక్షి నటరాజన్ ఎంట్రీ ఉందా దీంట్లో? త్రూ అవుట్ మొత్తం బ్యాక్ ఎండ్ లో మీనాక్షి నటరాజన్ నడిపించారా? నేరుగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మీనాక్షి నటరాజన్ ఈ 3 లైన్లలోనే లేదు. ఎందుకంటే శ్రీధర్ బాబుకు తెలియదు అన్నారు, మహేష్ కుమార్ గౌడ్ కు తెలియదు అన్నారు, ముఖ్యమంత్రి ఈ విషయంలో రెస్పాండ్ కూడా అవ్వలేదు. సో మొత్తం జాతీయ అధిష్టానం నుంచే జరిగిందా? మీనాక్షి నటరాజన్ కేంద్రీకృతంగానే ఈ మంత్రి పదవి జరిగిందనుకోవచ్చా? అంటే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సంబంధించి ఇష్యూలో 1,18,000 మంది మైనార్టీ ఓటర్లు ఉన్నారు. తాను అక్కడ నుంచి పోటీ చేసి గత ఎలక్షన్స్ 2023 ఎలక్షన్స్ లో ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ సందర్భంగా బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపినాథ్, కాంగ్రెస్ నుంచి అజారుద్దీన్, అదేవిధంగా ఎంఐఎం నుంచి రషీద్, జగిపేట తరపున రషీద్ పోటీ చేశారు. బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి పోటీ చేశారు. ఈ నలుగురు చేసిన ఫైట్ లో అజారుద్దీన్ కి 60,000 పైగా ఓట్లు వచ్చాయి. ఒకవైపు దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కు 80,000 పైగా ఓట్లు వచ్చి 16,000 మెజార్టీతో గెలుపొందారు. కానీ అలాంటి అజారుద్దీన్ మరోసారి బై ఎలక్షన్ వచ్చింది కాబట్టి తనకే టికెట్ ఇవ్వాలని చెప్పేసి బలంగానే లాబింగ్ చేసినప్పుడు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, పార్టీ రాష్ట్ర పెద్దలు తీసుకున్న నిర్ణయం మేరకు ఆ స్థానికులైనటువంటి నవీన్ కుమార్ యాదవ్ కు బీసీలకు అవకాశం కల్పిస్తున్నారని చెప్పడం కోసం కావచ్చు, స్థానికులైన వ్యక్తికి అవకాశం ఇచ్చారు కాబట్టి అజారుద్దీన్ పక్కన పెట్టాల్సి వచ్చింది. అలాంటి పక్కన పెట్టిన అజారుద్దీన్ ఇప్పుడు మైనార్టీలో అసంతృప్తి పెరిగిపోయింది. అజారుద్దీన్ పక్కన పెట్టే కారణంగా గతంలో బీఆర్ఎస్ పార్టీ హోంమంత్రిగా మహమూద్ అలీకి, డిప్యూటీ సీఎం గా మహమూద్ అలీకి అవకాశం ఇచ్చింది. కేవలం కాంగ్రెస్ పార్టీ మైనార్టీని ఓటు బ్యాంక్ గా చూస్తుంది తప్ప వాళ్ళకి అవకాశం ఇవ్వట్లేదని చెప్పేసి ఆరోపణల నుంచి బయటపడడం కోసం ఇప్పుడు అజారుద్దీన్ ని అనూహ్యంగా హైదరాబాద్ కోటాలో, హైదరాబాద్ నగరవాసిగా ఆయనకి కేబినెట్ లో అవకాశం కల్పించారు. ఒకవైపు మైనార్టీలకు అవకాశం కల్పిస్తున్నాము, మైనార్టీలు సంతృప్తి పరచడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీకాంత్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో ఇదే అంశం పైన మనతో మాట్లాడడానికి అందే సత్యం గారు, అట్లాగే నరా విజయ్ గారు కూడా జాయిన్ అయ్యారు. సో ముందుగా సత్యం గారు నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. సత్యం గారు వినిపిస్తుందా? పీసీఆర్ రెస్పాండ్. హలో హలో సత్యం గారు వినిపిస్తుందా? ఎస్ సత్యం గారు మీ వాయిస్ రావట్లేదు. ఓకే, నాది ఇక్కడ క్లియర్ ఉంది, మీ దగ్గర చూడండి. సత్యం గారు వినిపిస్తుందా? పీసీఆర్ ఒకసారి చెక్ చేయండి. సత్యం గారు, విజయ్ గారు వినిపిస్తుందా? సత్యం గారు నౌ క్లియర్. సత్యం గారు టికెట్ ఆశించారు. అంటే మైనార్టీ ఓటు బ్యాంకే ప్రధానమైనటువంటి విషయం జూబ్లీహిల్స్ లో. అట్లాంటి 2వ స్థానంలో గతంలో నిల్చున్నటువంటి వ్యక్తి కేవలం 10-15 వేల ఓట్ల తేడాతోనే ఓటమి పాలైనటువంటి వ్యక్తి. ఆయన అనౌన్స్ చేసుకున్నారు ఇప్పుడు నేనే అభ్యర్థి అని చెప్పేసి. ఆయన కాదని చెప్పేసి కాంగ్రెస్ నాయకత్వం నవీన్ యాదవ్ బరిలోకి దింపింది. నవీన్ యాదవ్ అభ్యర్థిత్వం ఖరారైంది, బీఫామ్ తీసుకున్నారు. ప్రచారం నడుస్తున్నటువంటి క్రమంలో మళ్ళీ ముస్లిం ఓటు బ్యాంకు కోసమే అజారుద్దీన్ ఈ రోజు మళ్ళీ మంత్రి పదవి ఇస్తున్నారు అన్న వాదనని ఎట్లా చూడొచ్చు? కాదనుకున్నటువంటి అజారుద్దీన్ ఎందుకు క్రియాశీలకంగా మారారు? ముస్లిం ఓటు బ్యాంకు బీఆర్ఎస్ పార్టీకి టర్న్ అవుతున్నటువంటి పరిస్థితులు గ్రౌండ్ లో కనిపించాయా? కాంగ్రెస్ పార్టీ కొంత ముందు జాగ్రత్త చర్య చూసిందా? ఎమ్మెల్యే టికెట్ కాదన్న వ్యక్తిని ఈ రోజు మంత్రిగా ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఈ పరిణామాలు ఎట్లా చూస్తున్నారు సత్యంగా? ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వేసినటువంటి తెలివైన ఎత్తుగడండి. నేను జూబ్లీహిల్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అనుకోవట్లే. బీహార్ ఎలక్షన్స్ లో ఎంఐఎం పోటీ చేసింది, అసదుద్దీన్ ప్రచారం చేస్తున్నాడు. దరిదాపు 25 నియోజకవర్గాల్లో ముస్లిం ఓట్లను చేల్చడానికి ఎంఐఎం నార్థన్ అన్ని రాష్ట్రాల్లోనూ పోటీ చేసింది ముస్లిం ఓట్లు చేల్చడానికి ఎంఐఎం.
ఇప్పుడు బీహార్ లో కూడా అదే ఉద్దేశంతో చేస్తుంది. క్లియర్ గా బీజేపీ తోటి ఎంఐఎం అండర్స్టాండింగ్ లోనే అన్ని రాష్ట్రాల్లో పోటీ చేసి మైనారిటీ ఓట్లను గెలుస్తా ఉంది. దానికి ప్రతి ఎత్తుగడ ఇవాళ అజారుద్దీన్ నేషనల్ ఫేమస్ మ్యాన్ కాబట్టి ఆయన వ్యక్తిగత విషయాలు, వ్యక్తిగత కేసులు పక్కకు పెట్టి వాళ్ళ గవాస్కర్, కోహ్లీ, తెండూల్కర్ తర్వాత అంతా దేశాభిమానం చూరగొన్నటువంటి క్రికెటర్ అజారుద్దీన్. కాబట్టి ఎవరో ఒక మైనారిటీ అని చెప్పేసి అనామకునికి మంత్రి చేసి బీహార్లో ప్రచారం చేస్తే ఉపయోగపడదు. కాబట్టి నేనేమనుకుంటున్నంటే రేపటి నుంచి తక్షణమే 10-15 రోజులు ఫస్ట్ సెకండ్ పోలింగ్లు ఉన్నాయి నవంబర్లోనే 6-11లో. కాబట్టి ఈ లోపే అజారుద్దీన్ బీహార్ ఎలక్షన్ లో క్యాంపెయిన్ కోసమే ఈ విధంగా మంత్రిని చేశారనుకుంటున్నా నేను. ఆ తర్వాతనే అంటే ఇప్పటికే తెలంగాణ స్టార్ క్యాంపెయినర్ లిస్ట్ లో బీహార్ లో తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి లేరు, తెలంగాణ నుంచి పిసిసి లేరు, ఎవరు లేరు. బట్ తెలంగాణ నుంచి మంత్రిగా కాకుండా అజారుద్దీన్ అన్నటువంటి పేరుతోనే అజారుద్దీన్ సేవల్ని బీహార్ ఎన్నికల్లో వాడుకోవడానికి జరుగుతున్నటువంటి ఒక ప్రయత్నంగా చూడొచ్చా? ఒక ప్రయత్నం. ఖచ్చితంగా జూబిలీహిల్స్ లో ఆయన ప్రచారం చేయాల్సిన పని లేదు. ఎందుకంటే ఇదివరకే కాంగ్రెస్ నాయకుడు ఉన్నాడు, పోటీ చేశాడు. తర్వాత భవిష్యత్తులో ఇప్పుడు మంత్రి అయ్యిందంటే చాలు మైనారిటీస్ అంతా కాంగ్రెస్ వైపు మొగ్గే అవకాశం ఉంది మానసికంగా. కాబట్టి ఇప్పుడు మంత్రి అయ్యి జూబిలీహిల్స్ లో ప్రచారం చేయాల్సిన పని లేదు. ఆయన నేను అనుకోవటం ఏంటంటే బీహార్ ఎలక్షన్ లో వాడుకుంటారు అనుకుంటున్నా. రేపే ఎల్లుండో బీహార్ తీసుకెళ్లి ప్రచారం చేసి అసదుద్దీన్ ఎంఐఎం చేసే డ్యామేజ్ ని తగ్గించుకోవడానికి అజారుద్దీన్ ఉపయోగించుకుంటారు అనుకుంటున్నాను నేను బీహార్ లో. కాబట్టి ఆ ఆస్పెక్ట్ లో మనం చూడాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇది తెలివైన ఎత్తుగడ. రెండవది మీరన్న పాయింట్ లో ఇక్కడ అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడానికో లేదంటే అజారుద్దీన్ టికెట్ ఇవ్వడానికో ఎంఐఎం ఇక్కడ విభేదించింది. బట్ అదే ఎంఐఎం ఇక్కడ కాంగ్రెస్ పార్టీతో ఉంది, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇస్తోంది. బట్ ఇదే కాంగ్రెస్ పార్టీ అజారుద్దీన్ ఈ రోజు మంత్రిగా చేసింది. సో ఇక్కడ ఈక్వేషన్స్ ఏమైనా చేంజెస్ ఉంటాయా, లేదంటే ఎంఐఎం వర్షన్ కేవలం అభ్యర్థి వరకే చూడొచ్చా, పార్టీ తరఫున కూడా చూడొచ్చా? ఎంఐఎంది సుదీర్ఘ ఎత్తుగడండి. సెంట్రల్ గవర్నమెంట్ ఎవరు అంటే వాళ్ళకు సపోర్ట్ చేయటం, స్టేట్లు ఎవరుంటే వాళ్ళకు సపోర్ట్ చేయటం, వాళ్ళ ప్రయోజనాలు కాపాడుకోవటానికి స్టేట్ లో ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు, సెంట్రల్ లో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. గతంలో డైరెక్ట్ గా కాంగ్రెస్ గవర్నమెంట్ సపోర్ట్ చేసినాయి. ఇప్పుడు బీజేపీ డైరెక్ట్ సపోర్ట్ చేస్తే బదనామవుతున్న ఉద్దేశంతో ఇండైరెక్ట్ గా సహకరిస్తుంది, పోటీ చేసి ఓటు చీల్చి. అది అన్ని రాష్ట్రాల్లో చేస్తుంది. బెంగాల్ చేసింది, గతంలో బీహార్ చేసింది, ఉత్తరప్రదేశ్ చేసింది, ఇప్పుడు కూడా బీహార్లో చేస్తుంది. కాబట్టి దాన్ని మినిమైజ్ చేసుకోవడానికి బీహార్లో అజారుద్దీన్ చెప్తారు. ఖచ్చితంగా నేషనల్ క్రికెటర్ గా, ఇండియా కెప్టెన్ గా పాపులారిటీ ఉంది. కాబట్టి ఇది కూడా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. కేవలం ఎమ్మెల్యే కాకుండా ఎమ్మెల్సీ కాకుండా ఉత్త వ్యక్తిగా తిప్పితే దాని క్రెడిబిలిటీ రాదని మంత్రిని చేసి తీసుకెళ్ళేటువంటి అవకాశం ఉంది. రెండోది ఎమ్మెల్సీ కావడానికి అధిష్టానం రేవంత్ రెడ్డి ఇద్దరు ఇష్టం అయితేనే సాధ్యమైంది. కాబట్టి ఆ ఎమ్మెల్సీ నామినేట్ చేయటంలో ఖచ్చితంగా ఆ అవతల షబ్బీర్ అలీ లేడు కాబట్టి రంగంలో ఓడిపోయినడుగా అది పోటీ చేయలేదు కాబట్టి నామినేట్ చేసి మంత్రి చేయాలన్నటువంటి ఉద్దేశంతో ప్రీ ప్లాన్ తోటే ఎమ్మెల్సీగా నామినేట్ చేశారు. అది ఆలస్యం అయింది. ఇప్పుడు ఈ సందర్భంగా ఇంకో 6 నెలల ఎలక్ట్ కావచ్చు కాబట్టి ఈ లోపు బీహార్ ఎలక్షన్స్ లో బాగా ఉపయోగించుకునే అవకాశం ఉందని నేను అనుకుంటున్నా. రైట్. విజయ్ గారు నమస్తే. నమస్కారం. కొన్ని ఈక్వేషన్స్ మనం చూస్తున్నాం. అంతే సత్యం గారు అంటున్నారు అసలు అజారుద్దీన్ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రచారం చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. సో ఈయన మంత్రి పదవి అనేది ఇక్కడ కొంత ఎఫెక్ట్ ఉండొచ్చు, ఇక్కడ మైనారిటీ ఓటు బ్యాంక్ ను కొంత కోల్పోతున్నాం అన్నటువంటి ఉద్దేశంతో ముస్లిం ఓటు బ్యాంక్ కోసం అజారుద్దీన్ మంత్రిగా తీసుకున్నారు అన్న వాదన ఒకటి, బీహార్ ఎన్నికల కోసం అజారుద్దీన్ వాడుకుంటున్నారు అన్నది ఇంకొక రకమైనటువంటి వాదన. అయితే ఇప్పుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అజారుద్దీన్. ఎమ్మెల్సీగా ఇంకా ఆయన అభ్యర్థిత్వం ఖరారు కాలేదు, ఇంకా టెక్నికల్ గా ప్రూవ్ అవ్వలేదు, ఇంకా సుప్రీంకోర్టులో పెండింగ్ లోనే ఉన్నటువంటి అంశం. ఇది గవర్నర్ కోట ఎమ్మెల్సీ కాబట్టి కొంత వివాదాస్పదంగా ఉంది. ఒకవేళ నిజంగానే మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లోనో లేదంటే పోటీ చేసి ఎమ్మెల్సీగా తీసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ పరిస్థితి ఎందుకు అజారుద్దీన్ కి కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు? చిత్తశుద్ధి ఉందనుకోవాలా, లేదంటే ఎక్కడైనా ఒక ఎమ్మెల్యేతో రాజీనామా చేయించో అక్కడ బై ఎలక్షన్ తీసుకోవచ్చో అక్కడ గెలిచిన తర్వాత కూడా మంత్రి పదవి తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు 6 నెలల్లో ఎమ్మెల్సీగా ఎన్నిక కావాల్సినటువంటి అవసరం ఉంది. నాకు తెలిసి ఇప్పట్లో ఎమ్మెల్సీలు ఖాళీ అయ్యేటువంటి పరిస్థితులు లేవు. నవంబర్ 2026 వరకు కూడా ఎమ్మెల్సీలు ఖాళీ లేవు. ఈవెన్ కవిత విషయంలో మనం ఒకవేళ ఖాళీ ఉందనుకున్నా కానీ ఆమె రాజీనామాని ఇంకా ఆమోదించింది లేదు. సో ఏ రకంగా ఏ కోణంలో అజారుద్దీన్ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యేటువంటి అవకాశం ఉంది, టెక్నికల్ గా గెలిచే ఛాన్స్ ఉంది, ఎట్లా చూడొచ్చు విజయ్ గారి పాయింట్ ని? ఎమ్మెల్సీగా
ఎమ్మెల్సీ కాదు, ఎమ్మెల్యే కాదు, అయినటువంటి వ్యక్తిని ముస్లిం పేరుతో రావటం అంటేనే నేను బీహార్ కోసం అని అనుకోవట్లేదు. కేవలం జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో ముస్లింలలో చాలా ఘోరమైన వ్యతిరేకత ఉన్నది. అది ఈ మధ్య కాలంలో మరీ పెరిగింది. ఇప్పుడు దాదాపు 50-50 అయిపోయింది. ఇంటెలిజెన్స్ సర్వేలు చూసుకున్నా వాళ్ళ ఇంటెలిజెన్స్ సర్వే రిపోర్ట్ ప్రకారమే ఈ విస్తరణ జరిగింది. ముస్లింస్ ఎంఐఎం చెప్పినా వినలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయారు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో. అందుకని చివరి అంశంగా, చివరి అస్త్రంగా ఇది ప్రయోగించుకోవడం జరిగింది. కాంగ్రెస్ సంప్రదాయం కూడా గతంలో డి శ్రీనివాస్ ఎమ్మెల్యేగా ఓడిపోయారు. ఓడిపోయినందుకు ఆయన ముఖ్యమంత్రి, ఓడిపోయిన ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఎట్లా ఇస్తా అని చెప్పి ముఖ్యమంత్రి పదవి కూడా ఇవ్వలే. ఆయన ముఖ్యమంత్రి చేసి 6 నెలలు ఎమ్మెల్సీని ఏదో చేయొచ్చు. ఆ సంప్రదాయం కూడా లేదు. ఇక్కడ ఏంది, ఇక్కడ అవకాశవాదం అయిపోయింది. ఇక్కడ ఘోరమైనటువంటి పతనావస్థలో జూబ్లీ హిల్స్ లో ఉన్నది. జూబ్లీ హిల్స్ లో ముస్లింలు 50-50% అయిపోయారు. ఆ భయం బాగా వెన్నాడుతున్నటువంటిది కనిపిస్తున్నది. అటువంటి నేపథ్యంలో ఇటు ఎంఐఎం సపోర్ట్ చేసినా, ఇంకేది సపోర్ట్ చేసినా ముస్లింస్ వినేటువంటి పరిస్థితి లేదు. జరిగి బీహార్ లో ఆయన క్రికెటర్ గానే ఉపయోగించుకోవచ్చు. మంత్రి పదవి ఆయన క్రికెటర్ చూసే కదా మంత్రి పదవి ఇచ్చింది. క్రికెటర్ గా చూసి ఇచ్చినటువంటి క్రికెటర్ గా చూసి ఇచ్చినటువంటి మంత్రి పదవి. ఇక్కడ ఘోరమైనటువంటి అవమానం పాలవుతాం అనే దాంతో ముస్లింలలో ఒకసారి అయినటువంటి పట్టు లేక కోల్పోతున్నటువంటి దశలో ఇది ఇవ్వటం జరిగింది. ఓవైసీకి ఓవైసీ వాళ్ళు ఇక ఇప్పుడు కాంగ్రెస్ కూడా నిర్ణయించుకోవాలి కదా. కాంగ్రెస్ పార్టీ ఇక్కడనేమో కాంగ్రెస్ పార్టీకి జూబ్లీ హిల్స్ లో అంటే ఇక్కడ ఇంకో పాయింట్, నిజంగానే మైనార్టీల మీద అంత ప్రేమ ఉంటే, లేదంటే అజరుద్దీన్ మీద అంత ప్రేమ ఉంటే గనక ఆయన టికెట్ ఆశించినప్పుడే టికెట్ ఇస్తే మైనార్టీలకు ప్రియారిటీ ఇచ్చాం, రేపు పొద్దున గెలిస్తే మైనార్టీకి మంత్రి పదవి ఇస్తాం అన్న వాదన తీసుకురావచ్చు. అదొకటి, కానీ అది తీసుకురాలేదు. ఈవెన్ ఎమ్మెల్యేగా లేరు, ఎమ్మెల్సీగా కూడా అనుకుంటే బీసీ ఇప్పుడు నవీన్ యాదవ్ కే మంత్రి పదవి వచ్చి బీసీల ఓట్లని తీసుకోవచ్చు కదా. బీజేపీ అస్త్రం ముస్లింల కోసమే ఇది చేస్తున్నారు. బీజేపీ ఓట్లు పెంచడం కూడా ఇందులో కాంగ్రెస్ కు ఉన్నట్టు, ఇక్కడ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కు ఉన్నటువంటి వ్యూహం. ఇప్పుడు రేపటి నుంచి బీజేపీ వాళ్ళు ముస్లిం కోసమే కాంగ్రెస్ పార్టీ, ముస్లింల కోసమే కాంగ్రెస్ పార్టీ అంటది. అంటే బీజేపీ ఓటు గతంలో మొన్న 2023లో అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓటు కంటే కూడా తగ్గే పరిస్థితి ఇప్పుడు ఉన్నది. అది బీజేపీకి సంబంధించిన ఓటు బ్యాంకు తగ్గితే బీఆర్ఎస్ కు లాభం జరుగుతుంది అనే ఒక వ్యూహం. ఈ వాదన ఇంకో రకం కూడా బీజేపీ రేపు పొద్దున తీసుకొస్తుంది. ఎందుకంటే ఎక్కడ బిల్లుల్లో ముస్లింలకు 10% రిజర్వేషన్లను మెన్షన్ చేయలేదు. కానీ ఈ ఇచ్చేటువంటి ఈ ఎలక్షన్ ప్రాసెస్ ఎట్లయితే జరుగుతుందో, ముస్లింల ఓటు బ్యాంక్ కోసం పదవులు ఇవ్వడం, మైనార్టీ ఓటు బ్యాంక్ కోసం రేపొద్దున మంత్రి పదవులు ఇవ్వడం చూస్తూ ఉంటే, ఇంటర్నల్ గా ముస్లింల కోసం కాంగ్రెస్ పార్టీ ఇండైరెక్ట్ గా 10% రిజర్వేషన్లు తీసుకొచ్చింది అన్నటువంటి వాదన కూడా తీసుకొస్తారు పొద్దున బీజేపీ. అదే ఆ వాదన తేవడం కోసమే ఎలక్షన్ ముందు రోజు ఎవరైనా ఇస్తారండి ఇట్లా ఎలక్షన్ ముస్లిం కి ఇప్పుడు ఇచ్చిరంటేనే మీకు భయం అర్థం అవుతుంది. రేపు బీజేపీ అనే మాట అదే, కాంగ్రెస్ ఉన్నదే ముస్లింల కోసము, కాంగ్రెస్ పార్టీ ఉన్నదే ముస్లింల కోసం. అంటే హిందువుల ఓట్లన్నీ కొన్ని ఏం చేయాలి, బీఆర్ఎస్ కు పడుతున్నటువంటి ఓట్లు బీజేపీ వైపు డైవర్ట్ కావాలి. ఇక్కడ ఎన్నికల కమిషను, గవర్నరు, బీజేపీ లేదా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అన్ని కలిసి ఎంఐఎం విత్ ఎంఐఎం కలిసి పనిచేస్తున్నట్టు కనిపిస్తున్నది. ఇక్కడ అసలు ఎంఐఎం ఇక్కడనేమో సపోర్ట్ చేస్తుంది, బీహార్ లోనేమో వ్యతిరేకిస్తుంటది. అసలు కాంగ్రెస్ రాహుల్ గాంధీ సిద్ధాంతమైన ఫైట్ ఏమున్నట్టుగా, మరి రాహుల్ గాంధీ చిత్తశుద్ధి ఏంది సిద్ధాంతపరమైనటువంటిది రాహుల్ గాంధీకి లేదు. మరి ఇప్పుడు లెఫ్ట్ పార్టీలు కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తుంది ఇప్పుడు కాంగ్రెస్. మరి ఎంఐఎం ఇక్కడనేమో సపోర్ట్, బీహార్ లోనేమో కొట్లాట ఎంఐఎంది. మరి లెఫ్ట్ పార్టీలో కూడా ఏ సిద్ధాంతమైనటువంటి ఫైట్ అనుకోవాల్సినటువంటి అవసరం ఉంది? లెఫ్ట్ పార్టీలో కూడా చిత్తశుద్ధి లేని ఫైట్ లాగానే కనిపిస్తుంది బీజేపీ మీద. ఇక్కడ బీజేపీతో కుమ్మక్క అవుతున్నటువంటి రేవంత్ రెడ్డికి ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు లెఫ్ట్ పార్టీల కాంచి మొదలు పెడితే, ఇక్కడ ఉన్నటువంటి ఎంఐఎం మొదలు పెడితే అన్ని పార్టీలు కూడా అవకాశవాదంగా వ్యవహరిస్తున్నాయి తెలంగాణ వరకు. ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి రాజకీయం. చూద్దాం సార్ ఎట్లా అంటే, అదే ఇది నిజానికి చాలా లెంతీ ప్రాసెస్, లెంతీ డిస్కషన్ కూడా. చూద్దాం ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయో. గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ అజారుద్దీన్ తో ఇప్పుడే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. కాసేపటి కిందనే ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, పిసిసి చీఫ్ తో పాటు సిఎస్ తో పాటు కొంతమంది కీలకమైనటువంటి ఎమ్మెల్యేలు కూడా పాల్గొనడం జరిగింది. అయితే ఇది కేవలం 6 నెలల ముచ్చటేనా, లేదంటే దీని పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి, టెక్నికల్ గా ఎట్లా ఎమ్మెల్సీగా ఉండబోతున్నారు? సో 6 నెలల కాలంలో ఎమ్మెల్సీగా ఎన్నిక కావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతానికి గవర్నర్ కోట ఎమ్మెల్సీ సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. సో ఇంకా వేరే పొజిషన్స్ వేరే స్థానాలు ఏవి ఖాళీలు కూడా లేవు, ఇప్పట్లో ఖాళీ అయ్యేటువంటి పరిస్థితి లేదు. ఈవెన్ కవిత సంబంధించినటువంటి రిజిగ్నేషన్ ఇంకా మండలి ఉంది, మండలి చైర్మన్ దగ్గర. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఏమైనా ఒత్తిడి తీసుకొచ్చి చైర్మన్ తో
రాజీనామా ఆమోదింపజేస్తే మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేటువంటి పరిస్థితి ఉందా, పాత వాళ్ళతో ఎన్నికలకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉందా, కొత్తగా ఎన్నికలు పెట్టేటువంటి ఒక పరిస్థితి ఉన్నాయా, ఇవన్నీ కూడా కొన్ని టెక్నికల్ అంశాలు కనిపిస్తున్నాయి అజరుద్దీన్ మంత్రి పదవి విషయంలో. చూద్దాం బీహార్ ఎన్నికల వరకైనా, తర్వాత ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి, జూబ్లీహిల్స్ లో ఎంతవరకు మైనార్టీ ఓట్ బ్యాంక్ ని క్యాచ్ చేసుకోబోతున్నారు, ఈక్వేషన్స్ రకరకాల ఈక్వేషన్స్ చూద్దాం. ఎనీవే దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే